హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం క్యూబ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కొన్ని ట్రిక్స్ అనేవి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో మీరు గమనించినట్లయితే మనము ప్రీవియస్గా అయితే స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మనము క్యూబ్స్ అనేవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో దట్టు ఈ వీడియోలో మనం నేర్చుకోబోతుంది ఏంటి అన్నట్లయితే, ఏదైనా ఒక నెంబరు మనకి బేస్ వాల్యూకి దగ్గరగా ఉన్నట్లయితే క్యూబ్స్ అనేవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా మన వీడియో అనేది స్టార్ట్ చేద్దాము. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక నెంబర్ని కన్సిడర్ చేద్దాం ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడైతే 103ని నేను కన్సిడర్ చేస్తున్నాను. సో 103 హోల్ క్యూబ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి అనుకుందాం. సో నార్మల్ ట్రెడిషనల్గా అయితే మనం ఎలా సాల్వ్ చేయాల్సి వస్తుంది, 103 ఇంటూ 103 ఇంటూ 103గా మనమైతే మల్టిప్లై చేసి మనం వచ్చే వాల్యూ అనేది కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో ముందుగా మనం చెప్పినట్టుగానే మనం బేస్ వాల్యూస్కి దగ్గరగా ఉన్న నెంబర్స్కి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుంటున్నాం ఫ్రెండ్. సో జాగ్రత్తగా వినండి. సో 103ని మనం నార్మల్గా అయితే ఈ విధంగా అయితే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇంత పెద్ద నెంబర్ అనేది మనం మల్టిప్లై చేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది కదా. సో అందుకోసమే ఇప్పుడు మనం ఇక్కడ ట్రిక్ అనేది తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం యూస్ చేసే ట్రిక్ ఏంటో ఒకసారి చూద్దాము. సో ముందుగా అయితే మనము ట్రిక్ కన్నా ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే, ఆన్సర్ని మనము 3 పార్ట్స్ కింద మనమైతే స్ప్లిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. LHS, మిడిల్ టర్మ్ అండ్ అలానే RHS. సో రైట్ హ్యాండ్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్, మిడిల్ టర్మ్. సో మధ్యలో ఏ వాల్యూస్ రాయాలో మనమైతే ఇక్కడ మనం 3 పార్ట్స్ కింద డివైడ్ చేసాం. అంటే మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ మొత్తాన్ని మనం ఏం చేస్తున్నాం, 3 పార్ట్స్ కింద మనం డివైడ్ చేసుకుంటున్నాం అనమాట మన ఫైనల్ ఆన్సర్ అనేది. సో దట్ మన ట్రిక్ అనేది ఈజీగా అర్థం అవడం కోసం. సో ఇలానే రాసుకోవాలంటే రాయాల్సిన అవసరం లేదు. మనం ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి మనకి ట్రిక్ అర్థం కావడం కోసం మనం ఈ విధంగా అయితే రాసుకుంటున్నాం. వన్స్ ట్రిక్ పైన క్లారిటీ వచ్చిన తర్వాత రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనం ఆన్సర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మీరేం చేయాలి అన్నట్లయితే, ఎప్పుడైనా సరే క్యూబ్స్ ఫైండ్ అవుట్ చేయాలి అన్నట్లయితే దట్టు మనకి ఇక్కడ బేస్ వాల్యూకి దగ్గరగా ఉన్న వాల్యూస్కి మనం క్యూబ్స్ ఫైండ్ అవుట్ చేయాలి అన్నట్లయితే మనకి ఇక్కడ 3 స్టెప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలో ఒకసారి గమనించండి. సో ఫస్ట్ స్టెప్ మనం ఏం చేస్తాము అన్నట్లయితే, ఇక్కడ మనం బేస్ వాల్యూ అనేది ఎంత ఉంది అనేది మనం గమనించాలి. బేస్ వాల్యూ కన్నా మనకు వాల్యూ పెద్దగా ఉందా చిన్నగా ఉన్నది అన్నది మనం గమనించాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే బేస్ వాల్యూ ఎంత మనకి 100 అని చెప్పేసి మనం చెప్పచ్చు. సో బేస్ వాల్యూకి ఎక్స్ట్రాగా మనకు వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ 3 అనేది ఎక్స్ట్రాగా ఉంది, అవునా. సో చూడగానే చెప్పొచ్చు కదా, బేస్ వాల్యూ ఏమో 100 అండ్ ఇక్కడ 103 కాబట్టి 3 ఎడిషనల్గా ఉందని చెప్పొచ్చు. సో ఇక్కడ మనం ఈజీగా చూడగానే ఐడెంటిఫై చేయగలుగుతాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి అన్నట్లయితే, బేస్ వాల్యూ కన్నా మనకు ఎంత ఎక్స్ట్రా ఉంది, 3 ఎక్స్ట్రాగా ఉంది. ఈ 3ని మనం ఏం చేయాలి అన్నట్లయితే జస్ట్ 3 ఇంటూ 2 టైమ్స్ చేయాలి ఫ్రెండ్స్. ఏం చేయాలి, 3ని డబల్ చేయాలి. 3 ఇంటూ 2, సో ఎడిషనల్గా 3 ఉంది. ఈ 3ని మనం ఏం చేస్తున్నాము అన్నట్లయితే డబల్ చేస్తున్నాం. సో డబల్ చేస్తే మనకు వాల్యూ ఎంత వస్తుంది, 6 వస్తుంది ఫ్రెండ్స్. ఎంత వస్తుంది మనకి 6 వస్తుంది. ఈ 6ని మనం ఏం చేయాలి అన్నట్లయితే, మనం ఏదైతే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలో ఆ వాల్యూకి మనం ఈ 6ని యాడ్ చేయాల్సి ఉంటుంది. అంటే మనకి 103 + 6 అన్నట్లయితే మనకి ఎంత వస్తుంది ఫ్రెండ్స్, 109 వస్తుంది. సో ఎంత వస్తుంది ఇక్కడ, 109 వస్తుంది. 103 + 106 అయితే 6 అంటే వాల్యూ ఎంత, 109. ఈ 109ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి ఏదైతే వాల్యూ అనుకున్నామో అక్కడ డైరెక్ట్గా రాసేసేయండి. ఫస్ట్ స్టెప్ ఇక్కడతో కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. జస్ట్ ఎంతైతే ఎడిషనల్గా ఉందో ఎడిషనల్గా ఉన్న వాల్యూని డబల్ చేస్తాం. 3 ఇంటూ 2 డబల్ చేసి ఆ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన నెంబర్కి యాడ్ చేస్తాం. 103 + 6 అప్పుడు టోటల్ ఎంత అయింది, 109. 109 డైరెక్ట్గా అక్కడ రాసేసేయండి. నెక్స్ట్ ఇంకా సెకండ్ స్టెప్ అనేది మనం చేయాల్సి ఉంటుంది. సెకండ్ స్టెప్లో మనం ఏం చేయాలి అన్నట్లయితే, మనకి అడిషనల్గా ఎంత ఉంది, 3 ఉంది. ఈ 3ని మనము స్క్వేర్ చేయాల్సి ఉంటుంది. ఏం చేయాల్సి ఉంటుంది, 3ని మనము స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేసిన తర్వాత మనము వచ్చే వాల్యూని 3తో మనం మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. సో ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ స్టెప్లో అయితే ఫిక్స్డ్ నెంబర్ ఏంటి మల్టిప్లై చేయాల్సింది ఇంటూ 2. అలానే సెకండ్ స్టెప్లో మీకు ఫిక్స్డ్గా మనం ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి అన్నట్లయితే 3తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 3 ఉండనివ్వండి, 4 ఉండనివ్వండి, 5 ఉండనివ్వండి, ఎంతైనా ఎక్స్ట్రా ఉండనివ్వండి, కానీ మనం మాత్రం సెకండ్ స్టెప్లో మల్టిప్లై బై 3 చేస్తాము. ఇక్కడేమో మల్టిప్లికేషన్ 2తో చేస్తాం. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడేమో డైరెక్ట్గా 2, ఇక్కడేమో ఇక్కడేమో డైరెక్ట్గా 3 ఇంటూ 2 డైరెక్ట్గా చేస్తాము. ఇక్కడేమో 3² ఇంటూ 3 అనేది మనం చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి వాల్యూ ఎంత వస్తుంది ఫ్రెండ్స్ మనకు అన్నట్లయితే, 3² అంటే వాల్యూ ఎంత, 9. 9 ఇంటూ 3 అంటే వాల్యూ ఎంత వస్తుంది ఫ్రెండ్స్, 9 3s మనకి 27 వస్తుంది. సో మనం ఏం చేయాలి, ఈ 27ని రాసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ రాయాలి,
మిడిల్ టర్మ్లో రాయాలి ఫ్రెండ్స్. ఎక్కడ రాయాలి? మిడిల్ టర్మ్లో మనం రాయాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయిపోయింది, మిడిల్ టర్మ్ 27 అక్కడ రాసేసాం. ఇన్ కేస్ ఇక్కడ సింగిల్ డిజిట్ వస్తే, ఇన్ కేస్ ఇక్కడ 1 కానీ లేదా 5 కానీ 7 కానీ ఇలా సింగిల్ డిజిట్ వస్తే ఈ సెకండ్ స్టెప్లో మీరు ఏం చేస్తారు అన్నట్లయితే, మనకి బేస్ వాల్యూ 100 అయితే 2 డిజిట్స్ కదా కావాల్సింది. సో అప్పుడు ఏం చేయాలి? ఏదైనా సింగిల్ డిజిట్ వస్తే మనము 0 అనేది రాసుకుంటాం. అంటే 0 ఇప్పుడు 5 వచ్చింది అనుకోండి 05గా రాస్తాం, 7 వచ్చింది అనుకోండి 07గా రాస్తాం. సో ప్రతిసారి ఇక్కడ మిడిల్ టర్మ్లో రాసేటప్పుడు మనం ఎలా కన్సిడర్ చేయాలి? 2 టర్మ్స్ని అంటే 2 డిజిట్ వాల్యూని మనం కన్సిడర్ చేయాలి. ఎందుకని? మనకి బేస్ వాల్యూ 100 కాబట్టి. ఇక్కడ మల్టిప్లై చేసినప్పుడే నాకు 2 డిజిట్స్ వాల్యూ వచ్చింది కాబట్టి డైరెక్ట్గా రాసేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి? థర్డ్ స్టెప్, ఫైనల్ స్టెప్ అనేది మనం చేయాలి. సో మనకి థర్డ్ స్టెప్ అనేది మనం ఎలా సాల్వ్ చేయాలి అన్నట్లయితే, డైరెక్ట్గా మనకి ఎడిషనల్గా ఎంత ఉంది? 3 ఉంది. ఆ 3కి క్యూబ్ అనేది మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో 3 క్యూబ్ అంటే వాల్యూ ఎంత ఫ్రెండ్స్? మనకి 27. 3 3 9, 9 3 27. 3 క్యూబ్ ఎంత మనకి? అగైన్ 27 వచ్చింది. ఈ 27ని డైరెక్ట్గా ఇక్కడ రాసేసేయండి. సో ఇక్కడ మీకు ఇప్పుడు మనకి ఫైనల్ వాల్యూ అనేది రావాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఫైనల్ వాల్యూ ఎంత అవుతుంది అన్నట్లయితే 1092727 అనేది మనకి ఇక్కడ డైరెక్ట్గా వచ్చేసింది. సో 103 హోల్ క్యూబ్ వాల్యూ ఎంత అన్నట్లయితే 1092727 అనేది మనకి 103 యొక్క క్యూబ్ అవుతుంది ఫ్రెండ్స్. సో మీ కాన్సెప్ట్ అర్థమైంది కదా. మొత్తం 3 స్టెప్స్లో మనం ఈ మల్టిప్లై అంటే క్యూబ్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. అదే ట్రెడిషనల్ వేలో అయితే చాలా కష్టంగా అనిపిస్తుంది. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే మీకు ఇంత లెంతీగా అనిపించవచ్చు, కానీ కొంచెం మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ట్రెడిషనల్ వేలో మనం క్యూబ్స్ ఫైండ్ అవుట్ చేసే మెథడ్ కన్నా ఈ మెథడ్ చాలా ఈజీ అండ్ చాలా తక్కువ టైంలో అయితే మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మనకు అర్థం కావడం కోసం ఇంకా డీటెయిల్గా మనం రాసాం, కానీ నిజానికి ఇలా స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అనేది రాయకుండా డైరెక్ట్గా ఈ వాల్యూస్ అనేవి మనం రాసేసుకోవచ్చు. సో ఆ కాన్సెప్ట్ కూడా మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో కొంచెం ప్రాక్టీస్ అనేది అవసరం అవుతుంది. ప్రతి ట్రిక్ అంత ఈజీగా అయితే ఉండదు కదా. మరి పెద్ద వాల్యూ ట్రెడిషనల్ వేలో 103 క్యూబ్ ఫైండ్ అవుట్ చేయాలంటే నియర్లీ 5 మినిట్స్ పైనే పడుతుంది, కానీ ఈ ట్రిక్లో 20 to 30 సెకండ్స్ లోపే మీ క్యూబ్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనకి ఇంత తక్కువ టైంలో అయితే మనకి క్యూబ్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో కాన్సెప్ట్ అనేది అర్థమైందని ఆశిస్తున్నాను. సో మరొకసారి అయితే నేను ఒకసారి రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మరికొన్ని ప్రాబ్లమ్స్ తీసుకొని ఇంకొంచెం క్లారిటీ అనేది తీసుకుందాము. సో ఫస్ట్ ప్రాబ్లం కదా, నేను మళ్ళీ ఒకసారి నేను అయితే ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి? బేస్ వాల్యూ కన్సిడర్ చేయాలి. బేస్ వాల్యూ ఎంత? 100. బేస్ వాల్యూకి ఎడిషనల్గా ఉంది. ఎంత ఎడిషనల్గా ఉంది? 3 ఎడిషనల్గా ఉంది, అంటే 3 ఎక్స్ట్రాగా ఉంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అన్నట్లయితే, ఎంతైతే వాల్యూ ఎడిషనల్గా ఉందో ఆ వాల్యూని ఇంటూ 2 చేయాలి. ఫస్ట్ స్టెప్లో ఏంటి? ఇంటూ 2 చేయడం. ఫిక్స్డ్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆ ఎక్స్ట్రాగా వాల్యూ ఎంతైతే ఉందో ఆ వాల్యూని డబల్ చేయాలి. డబల్ చేస్తే ఎంత వస్తుంది? 6 వచ్చింది మనకి ఇక్కడ. ఆ 6ని మనం ఏం చేయాలి? మనం క్వశ్చన్లో ఉన్న వాల్యూ అంటే 103కి యాడ్ చేయాలి. 103 + 6 అన్నట్లయితే 109. ఆ 109ని మనకి LHS అని రాసుకున్నాం కదా, ఇక్కడ రాసేస్తాం డైరెక్ట్గా. నెక్స్ట్ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి? నెక్స్ట్ ఎడిషనల్గా ఉన్న వాల్యూ ఎంత? 3. ఆ 3ని మనం స్క్వేర్ చేయాలి. 3 స్క్వేర్ చేసి ఆ వాల్యూని మనం ఏం చేస్తాము? ఫిక్స్డ్గా మన నెంబర్ ఏం పెట్టుకున్నాము ఇక్కడ? ఇంటూ 3. 3 స్క్వేర్ అంటే 9. 9 × 3 అంటే 27. సో మనకి 2 డిజిట్ వాల్యూ వచ్చింది. మనకు బేస్ వాల్యూ కూడా మనకి 100 ఉంది. 100 ఉన్నప్పుడు మనం 2 డిజిట్ వాల్యూని కన్సిడర్ చేయాలి. రావడం కూడా మనకు 2 డిజిటే వచ్చింది కాబట్టి డైరెక్ట్గా రాసేసాం. ఇన్ కేస్ సింగిల్ డిజిట్ వచ్చినట్టయితే, ఇన్ కేస్ 7 వచ్చింది అనుకోండి, అప్పుడు 07గా రాసుకునే వాళ్ళం. కానీ 27 వచ్చింది కాబట్టి డైరెక్ట్గా మనం 27ని రాసేసుకోగలిగాం. నెక్స్ట్ థర్డ్ స్టెప్లో ఏం చేయాలి? 3 క్యూబ్ అనేది చేయాలి. 3 క్యూబ్ వాల్యూ ఎంత? 27. ఆ 27ని డైరెక్ట్గా ఇక్కడ మనం రాసేసుకోవడం జరిగింది. సో కాన్సెప్ట్ అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇంత సింపుల్గా అయితే మనం క్యూబ్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మీకు ఆ క్లారిటీ వచ్చిందని ఆశిస్తున్నాను. నెక్స్ట్ ఇంకొక నెంబర్ అనేది తీసుకొని మనం కాన్సెప్ట్ పైన క్లారిటీ అనేది తీసుకుందాం. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మనము 105 క్యూబ్ అనేది మనం కన్సిడర్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇన్ కేస్ మనకి ఇక్కడ 5తో ఎండ్ అయింది కదా, కొత్త ట్రిక్ ఏమైనా వస్తుందా అంటే అదేం లేదు ఫ్రెండ్స్. క్యూబ్స్ కాబట్టి మనం ఖచ్చితంగా అయితే ఇలానే మనం ఏదైతే ఇప్పుడు ట్రిక్ మాట్లాడుకున్నామో ఈ ట్రిక్లోనే మనకి తక్కువ టైంలో ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి బేస్ వాల్యూ ఏమవుతుంది ఇక్కడ అన్నట్టయితే, బేస్ వాల్యూ 100. బేస్ వాల్యూతో కంపేర్ చేసినప్పుడు మనకి ఎక్స్ట్రాగా ఎంత ఉంది? 5 ఎక్స్ట్రాగా ఉంది. చూడగానే చెప్పచ్చు, దీనికి సపరేట్గా మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు కదా. సో నేను మన కన్వీనియన్స్ కోసం మాత్రమే ఇక్కడ రాస్తున్నాను. నిజానికి
రాయడానికైతే మనం అలా రాసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, స్టెప్ 1 మనం పర్ఫామ్ చేయాలి. స్టెప్ 1లో మనం చేయాల్సింది ఏంటి, ఎడిషనల్గా ఉన్న వాల్యూని మనం ఏం చేయాలి, ఫిక్స్డ్ నెంబర్ 2 తోటి మల్టిప్లై చేయాలి, అంటే డబల్ చేయాలి. 5 × 2 అన్నట్లయితే వాల్యూ ఎంత, 10. ఆ 10ని మనం ఏం చేస్తాము, మన 105కి ఆ 10 అనేది యాడ్ చేస్తాం. సో 10 105కి యాడ్ చేస్తే 115 అనేది మనకు వస్తుంది ఫ్రెండ్స్. ఎంత వస్తుంది, 115 వస్తుంది. సో మనం ఆన్సర్ రాసుకోవడానికి అనుకున్నాం కదా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్, మిడిల్ అండ్ అలానే రైట్ హ్యాండ్ సైడ్. సో ఇప్పుడు మనం ఇక్కడ 115ని ఏం చేయాలి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 115 రాసేసాం. నెక్స్ట్ మనం పర్ఫామ్ చేయాల్సింది ఏంటి, సెకండ్ స్టెప్ పర్ఫామ్ చేయాలి. సెకండ్ స్టెప్లో మనం నేర్చుకున్నది ఏంటి, ఎడిషనల్గా ఉన్న వాల్యూ 5ని మనం ఏం చేయాలి, స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేసి మనం ఏం చేస్తాం, ఫిక్స్డ్ నెంబర్ 3 తోటి మనం మల్టిప్లై చేస్తాము. 5 స్క్వేర్ అన్నట్లయితే వాల్యూ ఎంత ఫ్రెండ్స్, మనకి 25 అవుతుంది. 25 × 3 అన్నట్లయితే వాల్యూ ఎంత, 75. సో 75 ఏం చేస్తాము, డైరెక్ట్గా ఇక్కడ రాసేస్తాం, 2 డిజిట్ వాల్యూవే కాబట్టి. సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి, నెక్స్ట్ థర్డ్ స్టెప్ అనేది మనం పర్ఫామ్ చేయాలి. థర్డ్ స్టెప్ పర్ఫామ్ చేయడానికి మనకి ఇక్కడ ఏంటి, 5 క్యూబ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. 5 క్యూబ్ అనేది మనకు వాల్యూ ఎంత అవుతుంది అన్నట్టయితే 125 అవుతుంది. సో 125 3 డిజిట్ వాల్యూ వచ్చింది, కానీ ఇక్కడ బేస్ వాల్యూ ఎంత, మనకి 100 ఉంది. అంటే మనకి ఓన్లీ 2 డిజిట్స్ని మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. మరి 3 డిజిట్స్ వచ్చాయి కాబట్టి ఏం చేస్తాం, సో జస్ట్ మీరు ఏం చేస్తారన్నట్లయితే 25 ఇక్కడ రాసేసేయండి. ఇక్కడ 1 ఏదైతే ఉందో ఈ 1ని పక్కన క్యారీగా రాస్తాం. అంటే ఎక్స్ట్రాగా వస్తే 2 డిజిట్స్ దాటి వస్తే మనం ఆ వచ్చిన వాల్యూని ఏం చేస్తాం, ఇక్కడ ముందున్న వాల్యూకి మనం క్యారీగా రాసుకుంటాం. ఇన్ కేస్ సింగిల్ డిజిట్ వస్తే మనం ఏం చేస్తాము, ఆ సింగిల్ డిజిట్ని డబల్ డిజిట్గా చేయడం కోసం 0 అనేది ముందు మనం రాసుకొని డబల్ డిజిట్గా అయితే మనం ఆ వాల్యూని కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఈ పాయింట్ అనేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో మనం కన్సిడర్ చేయాల్సింది ఇక్కడ 2 డిజిట్స్ మాత్రమే. ఎందుకు అన్నట్లయితే మన బేస్ వాల్యూ 100 కాబట్టి. సో ఈ పాయింట్ అనేది మీరు మర్చిపోవద్దు. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి, జస్ట్ యాడ్ చేసుకొని మనం ఫైనల్ వాల్యూ అనేది రాసేయచ్చు. 115 అనేది డైరెక్ట్గా రాసేసుకోవచ్చు. 7 డైరెక్ట్గా రాస్తున్నాను. 5 + 1 ఎంత, 6 అండ్ 25 అనేది మనకు అక్కడే ఉంది. సో మనకి 105 హోల్ క్యూబ్ ఎంత అన్నట్లయితే 1157625 అనేది మనకి 105 యొక్క హోల్ క్యూబ్కి వచ్చే వాల్యూ అవుతుంది ఫ్రెండ్స్. అదే ట్రెడిషనల్ మెథడ్లో మనం మల్టిప్లై చేయాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. అదే ఈ ట్రిక్ ద్వారా అయితే ఎంత తక్కువ టైంలో వచ్చిందో అర్థమవుతుంది కదా. సో ఇంత సింపుల్గా అయితే మనం క్యూబ్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయొచ్చు బేస్ వాల్యూకి దగ్గరగా ఉన్నప్పుడు. సో కాన్సెప్ట్ అనేది అర్థమైంది కదా. ఇంకొక నెంబర్ తీసుకొని మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాము. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే ఫ్రెండ్స్, ఖచ్చితంగా మనకి 1 క్యూబ్ నుంచి 9 క్యూబ్స్ వరకు మనకు ఖచ్చితంగా తెలియాలి. 1 నుంచి 9 వరకు క్యూబ్స్ అనేవి మనకు ఖచ్చితంగా తెలిస్తేనే ఈ ట్రిక్ అనేది మనం పర్ఫామ్ చేయగలుగుతాము. కనీసం 1 నుంచి 9 వరకు క్యూబ్స్ అనేవి మనకు తెలియనట్లయితే మనం ఈ ట్రిక్ని అప్లై చేయలేము. ఎందుకు, మనకు ఖచ్చితంగా థర్డ్ స్టెప్లో క్యూబ్ అనేది మనం రాసుకోవాలి, అవునా, రాయాలి, అవునా కదా. సో ఇప్పుడు ఇక్కడ ఈ క్యూబ్ని కూడా మనం మల్టిప్లై చేస్తూ కూర్చున్నామంటే ఈ ట్రిక్ ఇంకా చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది. సో అందుకనే మనం 1 నుంచి 9 వరకు ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఈ వాల్యూస్కి సంబంధించి, అంటే 1 నుంచి 9 వరకు ఏ నెంబర్స్ ఉన్నాయో ఈ నెంబర్స్కి సంబంధించి క్యూబ్స్ అనేవి మనం ఖచ్చితంగా గుర్తు పెట్టుకొని తీరాలి. అప్పుడు మాత్రమే ఈ ట్రిక్ అనేది మనకి చాలా తక్కువ టైంలో అయితే మనకి వర్కౌట్ అవుతుంది. ఇన్ కేస్ మీరు ఆ క్యూబ్స్ కనుక గుర్తుపెట్టుకోకపోతే ఈ ట్రిక్ అనేది మీకు అసలు చేయడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే ట్రెడిషనల్ మెథడ్లో మల్టిప్లై చేస్తూ కూర్చుంటే ఇక్కడ తొందరగా ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వదు. సో ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 1 నుంచి 9 వరకు ఖచ్చితంగా క్యూబ్స్ అనేవి మీరు బై హార్ట్ చేసి తీరాలి. సో నెక్స్ట్ మనము ఇంకొక నెంబర్ తీసుకొని మనం క్యూబ్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక ఇంకొక నెంబర్ అనేది మనం కన్సిడర్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ 107 హోల్ క్యూబ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలనుకుందాం. సో 107 హోల్ క్యూబ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి బేస్ వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ బేస్ వాల్యూ 100 అయిపోతుంది. అండ్ బేస్ వాల్యూ కన్నా ఎంత ఎడిషనల్గా ఉంది, 7 ఎడిషనల్గా ఉంది. సో ఈ పాయింట్ అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం 3 స్టెప్స్ పర్ఫామ్ చేయాలి కదా క్యూబ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ మన ట్రిక్ ప్రకారం. సో ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేయాలి అన్నట్లయితే ఎడిషనల్గా వాల్యూ ఎంత ఉందో ఆ వాల్యూని
డబల్ చేయాలి. సో డబల్ చేస్తే ఎంత వస్తుంది? 7 × 2 అన్నట్లయితే 14 వస్తుంది. ఆ 14ని మనం ఏం చేయాలన్నట్లయితే ఇచ్చిన వాల్యూ ఏదైతే 107 ఉందో 107కి మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. సో 107 + 14 అన్నట్లయితే మనకు వాల్యూ ఎంత వస్తుంది ఫ్రెండ్స్? ఇక్కడ మనకి 121 అనేది మనకి ఇక్కడ వచ్చే వాల్యూ అవుతుంది. ఈ వాల్యూని మనం ఏం చేయాలి? మనం ఆన్సర్ కోసం అని చెప్పేసి స్ప్లిట్ చేసుకున్నాం కదా. సో LHS మిడిల్ టర్మ్ అండ్ RHS లాగా. సో ఇక్కడ LHSలో 1 2 1 అనేది మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ స్టెప్ అనేది పర్ఫామ్ చేయాలి. సెకండ్ స్టెప్ కోసం మనకేంటి ఫ్రెండ్స్ ఇక్కడ అన్నట్లయితే అడిషనల్గా 7 ఉంది. ఈ 7ని మనం ఏం చేయాలి అన్నట్లయితే స్క్వేర్ చేయాలి. 7ని మనం ఏం చేయాలి? స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి అన్నట్లయితే మన ఫిక్స్డ్ నెంబర్ 3తో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. 7 స్క్వేర్ అన్నట్లయితే వాల్యూ ఎంత? 49. 49 × 3 అన్నట్లయితే వాల్యూ ఏమవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ అన్నట్లయితే 147 అనేది మనకు వస్తుంది. సో ఇక్కడ బేస్ వాల్యూ 100 మల్టిప్లై చేస్తే మనకి 3 వాల్యూస్ వచ్చాయి కాబట్టి సో మిడిల్ టర్మ్లో మనం 3 వాల్యూస్ డైరెక్ట్గా రాసుకోలేము. సో అందుకని మనం ఏం చేయాలి? 4 and 7 ఇక్కడ రాస్తున్నాను, 1 ఏమో క్యారీగా ముందు రాసేసాను ఫ్రెండ్స్. నెక్స్ట్ థర్డ్ స్టెప్ అనేది మనం పర్ఫామ్ చేయాలి. థర్డ్ స్టెప్లో మనం చేయాల్సింది ఏంటి? డైరెక్ట్గా అడిషనల్గా ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని క్యూబ్ చేయాలి. అంటే ఇక్కడ 7 అడిషనల్గా ఉంది కాబట్టి 7 క్యూబ్. 7 క్యూబ్ వాల్యూ ఎంత? 343 అనేది మనకి ఇక్కడ క్యూబ్ వాల్యూ అవుతుంది. సో ఇప్పుడు కూడా మనం ఓన్లీ ఏం కన్సిడర్ చేయాలి? ఓన్లీ 2 డిజిట్స్ని మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. 4 3 అక్కడ రాసేసాను అండ్ 3ని మనం ఇక్కడ రాసుకుంటున్నాం ఫ్రెండ్స్. సో 3ని రాసేసిన తర్వాత ఇప్పుడు మనం సింప్లిఫై చేద్దాం. సో 1 డైరెక్ట్గా రాసేసాను, 2 డైరెక్ట్గా వచ్చేసింది, 1 + 1 2 అవుతుంది. 7 + 3 10 కాబట్టి 0 అండ్ ఇక్కడ క్యారీ ఉంటుంది. 4 + 1 5, ఆ 5 రాసేస్తాము. 4 and 3 డైరెక్ట్గా రాసేసాం ఫ్రెండ్స్. అంటే 107 హోల్ క్యూబ్ వాల్యూ ఎంత? 1225043 అనేది మనకి ఇక్కడ 107కి వచ్చే హోల్ క్యూబ్ వాల్యూ అవుతుంది ఫ్రెండ్స్. సో కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమైంది కదా. సో ఈ విధంగా అయితే మనం క్యూబ్స్ అనేవి ఫైండ్ అవుట్ చెయ్యొచ్చు. ఓన్లీ మనకి 100 దగ్గరే ఇలా వర్క్ అవుతుందా ఈ ట్రిక్ అనేది అన్నట్లయితే లేదు ఫ్రెండ్స్. సో మనం థౌసండ్స్ కూడా మనకైతే ఈ ట్రిక్ వర్కౌట్ అవుతుంది. సో మరొక వాల్యూ అనేది చూద్దాము 1000స్కి సంబంధించి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ గమనించినట్లయితే మనం ఇక్కడ 1004 హోల్ క్యూబ్ అనేది మనం కన్సిడర్ చేద్దాం ఫ్రెండ్స్. ఏం చేద్దాం? 1004 హోల్ క్యూబ్ అనేది మనం కన్సిడర్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు మనం చూడాల్సింది ఏంటి? ఫస్ట్ ఇనిషియల్గా బేస్ వాల్యూ చూడాలి. ఇక్కడ బేస్ వాల్యూ ఏమవుతుంది ఫ్రెండ్స్ అన్నట్లయితే మనకి 1000 అనేది మనకి బేస్ వాల్యూ అవుతుంది. మరి ఎంత ఎక్స్ట్రాగా ఉంది ఫ్రెండ్స్ బేస్ వాల్యూతో కంపేర్ చేస్తే? 4 అడిషనల్గా ఉంది. సో 4 అడిషనల్గా ఉంది కాబట్టి ఆ 4 అక్కడ రాసాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? సేమ్ ఇంతకుముందు ఏదైతే చేసామో ఇప్పుడు కూడా అదే చేస్తాం. జస్ట్ మనం 3 స్టెప్స్లో మనం ఈ వాల్యూకి సంబంధించి క్యూబ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. అదే ట్రెడిషనల్ మెథడ్లో 1004 × 1004 × 1004 వేయాలి అన్నట్లయితే మనకి చాలా ఎక్కువ టైం పడుతుంది ఫ్రెండ్స్. అసలు స్కిప్ చేసేస్తాం వాల్యూ చూడగానే. సో అందుకనే మనం ఈ ట్రిక్స్ అనేవి నేర్చుకుంటున్నాం. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? అడిషనల్గా ఉన్న 4 ఏదైతే ఉందో ఆ 4ని మనం డబల్ చేయాలి. 4ని డబల్ చేస్తున్నాను. 4 × 2 అన్నట్లయితే వాల్యూ ఎంత? 8. ఆ 8ని మనం ఏం చేయాలి? మనం ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూకి ఆ 8ని యాడ్ చేస్తాం. 1004 + 8 అన్నట్లయితే మనకి 1012 అనేది వస్తుంది. ఈ 1012ని మనం ఏం చేస్తాము? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనం ఇక్కడ రాసేసుకుంటాం డైరెక్ట్గా. సో ఇక్కడ డైరెక్ట్గా రాసేసాం కదా. నెక్స్ట్ ఏం చేయాలి? సెకండ్ స్టెప్ మనం పర్ఫామ్ చేయాలి. సెకండ్ స్టెప్లో మనకి ఏముంది ఫ్రెండ్స్ అన్నట్లయితే మనకి 4ని మనం ఏం చేయాలి? స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేసిన తర్వాత ఏం చేయాలి? మన ఫిక్స్డ్ నెంబర్ 3 తోటి మనం మల్టిప్లై చేయాలి. 4 స్క్వేర్ ఎంత? 16. 16 × 3 అన్నట్లయితే వాల్యూ ఎంత వస్తుంది ఫ్రెండ్స్? మనకి 48 వస్తుంది. సో ఇక్కడ మనకి బేస్ వాల్యూ ఏంటి? 1000. 1000 అంటే మనం ఎన్ని వాల్యూస్ కన్సిడర్ చేయాలి? 3 వాల్యూస్ని కన్సిడర్ చేయాలి. ఇంతకుముందు బేస్ 100 కాబట్టి 2 వాల్యూస్ని కన్సిడర్ చేసాం. కానీ ఇక్కడ బేస్ వాల్యూ ఏమవుతుంది? 1000 అవుతుంది. 1000 అవుతుంది కాబట్టి మనం ఏం చేయాలి? మనం కన్సిడర్ చేయాల్సిన డిజిట్స్ అన్ని 3 డిజిట్ వాల్యూని మనం కన్సిడర్ చేయాలి. కానీ మల్టిప్లై చేసినప్పుడు నాకేమొచ్చింది? ఓన్లీ 2 డిజిట్ వాల్యూ మాత్రమే వచ్చింది. ఈ 2 డిజిట్ వాల్యూని 3 డిజిట్ వాల్యూగా చేయడం కోసం మనం ఎలా రాసుకోవచ్చు? 0 4 8గా అయితే రాసుకోవచ్చు కదా. సో ఆ విధంగా అయితే మిడిల్ టర్మ్ని మనం రాసుకున్నాం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనం పర్ఫామ్ చేయాల్సింది ఏంటి? థర్డ్ స్టెప్ని మనం పర్ఫామ్ చేయాలి. థర్డ్ స్టెప్లో మనకున్నది ఏంటి? ఇక్కడ
ఏదైతే అడిషనల్గా ఉందో ఆ అడిషనల్గా ఉన్న వాల్యూ యొక్క క్యూబ్ అనేది మనం రాసుకోవాల్సి ఉంటుంది. 4 క్యూబ్ అన్నట్లయితే వాల్యూ ఎంత ఫ్రెండ్స్ మనకి 64 అవుతుంది. సో ఈ 64ని మనం డైరెక్ట్గా RHSలో రాసేయచ్చా అన్నట్లయితే మరి రాయలేం కదా. ఎందుకని? మనకు బేస్ వాల్యూ 1000 ఉంది, మనకు కావాల్సింది ఏంటి 3 డిజిట్ వాల్యూ. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం 064గా రాసేసినట్లయితే మనకు ఆన్సర్ డైరెక్ట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీరు గమనించండి, ఇక్కడ డైరెక్ట్గా వాల్యూస్ ఇక్కడ ఎలాంటి క్యారీస్ లేవు కాబట్టి మన ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది 1012048 అనేది మనకు వచ్చే ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఇంత సింపుల్గా అయితే మనము క్యూబ్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయొచ్చు బేస్ వాల్యూకి దగ్గరగా ఉన్నప్పుడు. సో చాలా సింపుల్ ట్రిక్ ఫ్రెండ్స్. నార్మల్ ట్రెడిషనల్ వేలో సాల్వ్ చేసే దానికన్నా ఈ ట్రిక్ ద్వారాగా మీరు సాల్వ్ చేసినట్లయితే చాలా అంటే చాలా తక్కువ టైంలో మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో మరొక నెంబర్ తీసుకొని మనం ఇక్కడ సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. మరొక వాల్యూ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్, 1006 అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా హోల్ క్యూబ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 1006 హోల్ క్యూబ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ బేస్ వాల్యూ ఎంత? మనకి బేస్ వాల్యూ 1000. అది గుర్తుపెట్టుకోవాలి, రాసుకోవాల్సిన అవసరం అయితే లేదు, ఓన్లీ మన కన్వీనియన్స్ కోసం మాత్రమే రాస్తున్నా. సో బేస్ వాల్యూతో కంపేర్ చేసినప్పుడు ఎంత అడిషనల్గా ఉంది? 6 అడిషనల్గా ఉంది. ఆ వాల్యూను గుర్తుపెట్టుకోండి. స్టెప్ 1లో మనం పర్ఫామ్ చేయాల్సింది ఏంటి? 6 ఏదైతే అడిషనల్గా ఉందో ఈ 6ని డబల్ చేయడం, అంటే ఫిక్స్డ్ నెంబర్ 2 తోటి మల్టిప్లై చేయడం. 6 2 టైమ్స్ అన్నట్లయితే వాల్యూ ఎంత వస్తుంది ఫ్రెండ్స్? మనకి 12 వస్తుంది. ఈ 12ని మనం ఏం చేయాలి? 1006కి మనమైతే ఈ 12ని యాడ్ చేయాల్సి ఉంటుంది. యాడ్ చేస్తే మనకి 1018 అనేది మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎంత వస్తుంది? 1018 అనేది మనకి రావడం జరుగుతుంది. 1018 అనేది మనకి ఇక్కడ వస్తుంది. సో ఆ వాల్యూ అనేది ఇక్కడ రాసేసాను. సో ఇప్పుడు ఇది మనకి ఇక్కడ LHS 1018లో ఉన్నట్టు. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏంటి? సెకండ్ స్టెప్ అనేది పర్ఫామ్ చేయాలి. సో ఇక్కడ మనకి వాల్యూ ఎంత ఉంది? 6 ఉంది. 6కి మనం ఏం చేయాలి? ఫస్ట్ స్క్వేర్ చేయాలి. 6 × 2 టైమ్స్ 6 స్క్వేర్ అనేది మనం చేయాలి. 6 స్క్వేర్ అండ్ అలానే మనం ఏం చేయాలి? వచ్చిన వాల్యూని ఇంటూ 3తో అయితే మనం మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. 6 స్క్వేర్ అన్నట్లయితే వాల్యూ ఎంత ఫ్రెండ్స్? మనకి 36 అవుతుంది. 36 × 3 అన్నట్లయితే మనకు వాల్యూ ఎంత వస్తుంది? 108 వస్తుంది ఫ్రెండ్స్. ఎంత వస్తుంది మనకి ఇక్కడ? 108 అనేది వస్తుంది. సో ఈ 108 డైరెక్ట్గా మిడిల్ టర్మ్లో రాయొచ్చా అన్నట్లయితే 100% రాసుకోవచ్చు కదా. ఎందుకని? మనకు కావాల్సింది 3 డిజిట్ వాల్యూ, మనకు వచ్చింది కూడా 3 డిజిట్ వాల్యూ కాబట్టి డైరెక్ట్గా మనం కన్సిడర్ చేయగలిగాం. నెక్స్ట్ మనం పర్ఫామ్ చేయాల్సింది ఏంటి? థర్డ్ స్టెప్ అనేది మనం పర్ఫామ్ చేయాలి. థర్డ్ స్టెప్ అంటే ఏంటి? అడిషనల్గా ఉన్న వాల్యూకి క్యూబ్. సో 6 క్యూబ్ వాల్యూ అన్నట్లయితే మనకు ఎంత వస్తుంది ఫ్రెండ్స్ అన్నట్లయితే 216 అనేది మనకి 6 క్యూబ్ యొక్క వాల్యూ. సో 6 క్యూబ్ 216 మనకు 3 డిజిట్ వాల్యూ వచ్చింది. మనకు కావాల్సింది కూడా 3 డిజిట్ వాల్యూవే కాబట్టి మనం ఏం చేస్తాం? డైరెక్ట్గా 216ని రాసేస్తాం. ఎలాంటి క్యారీస్ లేవు. సో 1018108 అనేది మనకు వచ్చే ఫైనల్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఎంత పెద్ద నెంబర్ అయినా కానీ మనం ఈ విధంగా అయితే మనము క్యూబ్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మీకు ఈ కాన్సెప్ట్ అనేది అర్థమైందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనము ఈ మోడల్లోనే ఇంకొంచెం వేరియేషన్ ఉన్నది ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే నియర్ బేస్ వాల్యూస్ అని కదా మనం మాట్లాడుకుంది. సో 100 ఒకవేళ బేస్ నెంబర్ అయితే 100కి కొంచెం దగ్గర అంటే 101 102 ఇవైనా బేస్ వాల్యూకి దగ్గరగా ఉన్నాయి అవుతాయి కాదు కదా. వీటితో పాటుగా 99 అవుతుంది బేస్కి దగ్గరగా, 98 కూడా అవుతుంది, అలానే 97 కూడా అవుతుంది. ఇలా ఈ వాల్యూస్ కూడా మనకి బేస్కి దగ్గరగానే ఉంటాయి కదా. మరి వీటికి సంబంధించి ఈ ట్రిక్ వర్కౌట్ అవుతుందా అన్నట్లయితే 100% వర్కౌట్ అవుతుంది. మన కాన్సెప్ట్ ఏంటి? ఇక్కడ బేస్ వాల్యూకి నియర్గా ఉన్న నెంబర్స్కి క్యూబ్స్ ఫైండ్ అవుట్ చేయడం. సో బేస్ వాల్యూకి ఎడిషనల్గా ఉన్నా ఓకే, బేస్ వాల్యూకి కొంచెం తక్కువగా ఉన్నా ఓకే, మనకి ఈ ట్రిక్ వర్కౌట్ అవుతుంది. కానీ చిన్న చిన్న మార్పులు అనేవి ఉన్నాయి, వాటికి సంబంధించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే నేను ఇక్కడ 98 అనేది తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎంత తీసుకుంటున్నాను? 98 తీసుకుంటున్నాను. 98 క్యూబ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 98 క్యూబ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అన్నట్లయితే ఇక్కడ బేస్ వాల్యూ మనకేమవుతుంది? 100 అవుతుంది. అండ్ 98తో కంపేర్ చేసినప్పుడు మనకి వాల్యూ అనేది ఎలా ఉంది ఫ్రెండ్స్? మనకి ఎడిషనల్గా లేదు కదా, అవునా కాదా? సో మనకి డిక్రీస్ అయ్యి ఉంది, అవునా? ఎంత డిక్రీస్ అయ్యింది అన్నట్లయితే మనం ఏం చెప్పచ్చు?
2 అనేది డిక్రీజ్ అయింది, అవునా కదా? ఎంత తగ్గింది? 100తో కంపేర్ చేసినప్పుడు 98, 2 తగ్గింది, అంటే తగ్గింది కాబట్టి -2గా ఇక్కడ రాసుకుంటున్నాను ఫ్రెండ్స్. డిఫిసిట్ వాల్యూ అంతా -2గా మనం కన్సిడర్ చేస్తున్నాము. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఏదైతే వాల్యూ డిఫిసిట్గా ఉందో ఆ డిఫిసిట్గా ఉన్న వాల్యూని మనం ఏం చేస్తాం? ఫిక్స్డ్ నెంబర్తో మల్టిప్లై చేస్తాము. 2 × 2 అన్నట్లయితే వాల్యూ ఎంత ఫ్రెండ్స్? మనకి 4 అవుతుంది. కానీ ఇక్కడ మనకున్న వాల్యూ ఏంటి? -2 కదా. సో 2 × 2 అన్నట్లయితే -2 × 2 అన్నట్లయితే ఏమవుతుంది? -4 అవుతుంది. ఈ -4 మనం ఎక్కడ చేయాలి? సేమ్ టు సేమ్ ఇంతకు ముందులానే 98లో నుంచి మనమైతే రెడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో 98 - 4 అన్నట్లయితే వాల్యూ ఎంత? 94. ఈ 94 ఎక్కడ రాస్తాం మనము? LH సైడ్లో మనం రాసుకుంటాం, అంటే 94 డైరెక్ట్గా ఇక్కడ రాసేసాం ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి ఇంకా మిగిలింది ఏంటి? సెకండ్ స్టెప్ అనేది మనం చేయాలి. సెకండ్ స్టెప్లో మనం ఏం చేస్తాము? -2కి హోల్ స్క్వేర్ అనేది చేయాల్సి ఉంటుంది. -2 హోల్ స్క్వేర్ ఇంటూ మనం ఏం చేయాలి ఫ్రెండ్స్? ఇక్కడ 3 చేయాలి. మన ఫిక్స్డ్ నెంబర్ ఎంత? ఇంటూ 2. -2 × -2 అన్నట్లయితే వాల్యూ ఎంత ఫ్రెండ్స్? మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి 4 వస్తుంది. 4 × 3 టైమ్స్ అంటే వాల్యూ ఎంత? 4 3 టైమ్స్ 12 వస్తుంది, అవునా? రైట్. 4 3s ఎంత? 12. ఆ 12ని మనం ఏం చేయాలి? ఇక్కడ డైరెక్ట్గా మిడిల్ టర్మ్లో రాసేసుకోవచ్చు. మనకు కావాల్సింది 2 డిజిట్ వాల్యూ, వచ్చింది కూడా 2 డిజిట్ వాల్యూ కాబట్టి మనం డైరెక్ట్గా 12 అనేది అక్కడ రాసేసాం. నెక్స్ట్ ఇంకా మనం చేయాల్సింది ఏంటి? థర్డ్ స్టెప్ పర్ఫామ్ చేయాలి. మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే ఇక్కడే వస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? -2 హోల్ క్యూబ్ అనేది మనం చేయాలి, అవునా కదా? -2 హోల్ క్యూబ్ చేయాలి. సో -2 హోల్ క్యూబ్ అన్నట్లయితే మనకు వాల్యూ ఎంత వస్తుంది ఫ్రెండ్స్? అన్నట్లయితే మనకి -8 వస్తుంది. సో -8 వస్తుంది. సో దట్టు మనకి ఇక్కడ ఏంటి? మనకి బేస్ వాల్యూ 100 కాబట్టి మనకి ఎలా రాసుకోవాలి? -8ని -08గా రాసుకోవాలి. ఈ -08ని మనము ఎలా రాసుకోవచ్చు అంటే పాజిటివ్లో మనం మార్చి రాసుకోవాలి అన్నట్లయితే మనకి 08 బార్గా అయితే మనం రాసుకోవాల్సి ఉంటుంది. ఎలా రాసుకోవాలి? 08 బార్గా. సో ఎందుకని? ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ అనేవి ఇక్కడ డైరెక్ట్గా తీసుకొచ్చి ఇక్కడ పెట్టలేం కదా. సో అందుకని మనం ఏం చేస్తాము? 08 బార్గా అయితే రాస్తున్నాం. సో మనకి క్యూబ్ వాల్యూస్ అనేవి సంథింగ్ ఇలా బార్స్లో ఉంటుందా? ఉండడానికి వీల్లేదు కదా. ఎందుకని? మనకి ఎగ్జాక్ట్ వాల్యూ అనేది మనకు పాజిటివ్స్లో రావాలి, అవునా కదా? సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అన్నట్లయితే 08 ఏదైతే ఉందో ఈ 08కి అంటే 8కి మనము కాంప్లిమెంట్ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. నార్మల్గా 8కి కాంప్లిమెంట్ నెంబర్ ఎవరు అవుతారు అన్నట్లయితే 2 అవుతారు ఫ్రెండ్స్. కానీ ఇక్కడ మన బేస్ వాల్యూ ఏంటి? 100 అనేది మన బేస్ వాల్యూ, అవునా కదా? 10 కాదు. అంటే నార్మల్గా 8కి అయితే బేస్ వాల్యూ 10 అవుతుంది. కానీ ఇక్కడ మనం కన్సిడర్ చేసిన బేస్ వాల్యూ ఏంటి? 100 అనేది ఇక్కడ మనం తీసుకున్న బేస్ వాల్యూ. సో 100తో కంపేర్ చేసినప్పుడు నాకు 8కి కాంప్లిమెంట్ నెంబర్ ఎవరు అవుతారు? మనకి 92 అనేది కాంప్లిమెంట్ నెంబర్ అవుతుంది. సో ఆ 92 అనేది మనం ఇక్కడ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో కాన్సెప్ట్ అనేది అర్థమైంది కదా. ఇప్పుడు మనకి 92 అనేది మనకి ఇక్కడ కాంప్లిమెంట్ నెంబర్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అనేది ఒకసారి జాగ్రత్తగా చూద్దాం ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే బేస్ వాల్యూ కన్నా తక్కువగా ఉన్నప్పుడు, బేస్ వాల్యూ కన్నా తక్కువగా ఉన్న వాల్యూస్కి మనం ఈ ట్రిక్ వర్కౌట్ చేస్తున్నాము అన్నట్లయితే మీరు బ్లైండ్గా ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మిడిల్ టర్మ్ ఏదైతే ఉందో ఈ మిడిల్ టర్మ్ని -1 చేయాలి. ఎందుకని? ఇక్కడ యాక్చువల్ 08 అంటే నార్మల్గా వాల్యూ ఉన్న వాల్యూని తీసుకోవట్లేదు, మనం కాంప్లిమెంట్ నెంబర్ని తీసుకొని సాల్వ్ చేస్తున్నాం కదా. సో అందుకని మనం -1 అనేది కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మోర్ దెన్ 92 కాకుండా ఇక్కడ సంథింగ్ ఏదైనా క్యారీ ఉందనుకోండి -1 చేయాలి. అండ్ అలానే క్యారీ ఏదైతే ఉంటుందో ఆ క్యారీ చేస్తున్న వాల్యూని కూడా మనం సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది మిడిల్ టర్మ్లో. సో ఆ ప్రాబ్లం అనేది నెక్స్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఇక్కడ మనమైతే నెగిటివ్స్లో మనకు వాల్యూ వస్తుంది కాబట్టి ఆ నెగిటివ్స్లో ఉన్న వాల్యూని మనం బార్గా రాసి కాంప్లిమెంట్ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేసాము 100తో కంపేర్ చేసుకొని. వన్స్ కాంప్లిమెంట్ నెంబర్ వచ్చేసిన తర్వాత మనం ఇక్కడ టోటల్గా వాల్యూస్ అనేవి రాసిన తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే మనం -1 అనేది మిడిల్ టర్మ్లో నుంచి ఖచ్చితంగా చేయాలి. అంటే క్యారీ ఉన్నా లేకున్నా -1 కంపల్సరీగా చేయాలి. అండ్ అలానే ఇన్ కేస్ క్యారీ ఏదైనా ఉన్నట్లయితే క్యారీ కూడా అంటే -1తో పాటు క్యారీ కూడా మనం సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనకు రైట్ ఆన్సర్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం గమనించినట్లయితే 94 డైరెక్ట్గా రాసేస్తున్నాను, 1 డైరెక్ట్గా రాశాను, 2 - 1 అన్నట్లయితే 1 అవుతుంది.
అండ్ అలానే మనకి ఇక్కడ 92 అనేది డైరెక్ట్గా ఇక్కడ రాసేసాం ఫ్రెండ్స్. అంటే 141192 అనేది మనకి 98 హోల్ క్యూబ్ వాల్యూ అవుతుంది ఫ్రెండ్స్. సో కాన్సెప్ట్ అనేది క్లియర్ అయింది కదా. ఈ విధంగా అయితే మనము సాల్వ్ చేయాల్సి ఉంటుంది క్యూబ్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు. సో కాన్సెప్ట్ అనేది క్లియర్ అయిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. మరొక నెంబర్ తీసుకొని మీ కాన్సెప్ట్ అనేది ఇంకొంచెం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ మరొక నెంబర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం ఫ్రెండ్స్. మరొక నెంబర్ మనం ఇక్కడ 94 అనేది తీసుకుంటున్నాను. సో ఇక్కడ 94 తీసుకున్నాం కాబట్టి మనకి బేస్ వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ 100 అనేది మనకి బేస్ అవుతుంది. అండ్ అలానే మనకి డిఫిసిట్ నెంబర్ ఎంత అవుతుంది ఫ్రెండ్స్. సో 100ని 94ని మనం కంపేర్ చేసినట్లయితే మనకి ఇచ్చిన నెంబర్ అనేది మనకి 6 తక్కువగా ఉంది కదా బేస్ వాల్యూతో కంపేర్ చేస్తే. సో ఇక్కడ -6 అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. సో సేమ్ టు సేమ్ ఇంకా ఇంతకు ముందు మనం ఏం చేసామో అదే ఇక్కడ చేస్తాం ఫ్రెండ్స్. మళ్ళీ 3 స్టెప్స్ అనేవి మనం అప్లై చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేయాలి అన్నట్లయితే వాల్యూ మనకి ఎంత ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ -6 ఉంది. ఈ -6ని మనం ఏం చేయాలి, డబల్ చేయాలి. అంటే ఇంటూ 2 మనం చేయాల్సి ఉంటుంది. 6 ఇంటూ 2 అన్నట్లయితే మనకి ఎంత ఫ్రెండ్స్, మనకి 12 వస్తుంది. దట్టు మనకి -12 కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, ఇచ్చిన వాల్యూలో నుంచి మనం 12 అనేది మైనస్ చేయాల్సి ఉంటుంది. సో 94 -12 అన్నట్లయితే వాల్యూ ఎంత వస్తుంది ఫ్రెండ్స్, మనకి 82 వస్తుంది. సో ఈ 82ని ఏం చేయాలి, మనకి LHS మాట్లాడుకున్నాం కదా, LHS దగ్గర మనం రాసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ స్టెప్ అనేది మనం పర్ఫామ్ చేయాలి ఫ్రెండ్స్. సెకండ్ స్టెప్ మనం పర్ఫామ్ చేయడానికి మనం తీసుకున్న రూల్ ఏంటి, సో -6 హోల్ స్క్వేర్ ఇంటూ మనం ఫిక్స్డ్ నెంబర్ 3తో అయితే మనం మల్టిప్లై చేయాలి. 6 ఇంటూ 6 36 అవుతుంది. -6 ఇంటూ -6 కూడా మనకు 36 కదా అయ్యేది. 36 ఇంటూ 3 మనం చేసినట్లయితే మనకు వాల్యూ ఎంత వస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ 108 అనేది మనకు రావడం జరుగుతుంది. సో మనకు బేస్ వాల్యూ ఓన్లీ 2 డిజిట్స్ కాబట్టి మనకు బేస్ వాల్యూ 100 కాబట్టి మనం ఎన్ని డిజిట్స్ కన్సిడర్ చేయాలి, ఓన్లీ 2 డిజిట్స్ని మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. సో మిడిల్ టర్మ్లో మనము ఏం చేద్దాము, 08గా రాసుకుందాము. 1 ఏమో ముందు క్యారీగా రాసేద్దాం ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ మిగిలింది ఏంటి, మనకి RHS మనకు మిగిలింది. అంటే థర్డ్ స్టెప్ అనేది మనకి మిగిలింది. సో థర్డ్ స్టెప్ మనం గమనించినట్లయితే మనం ఏం చేయాలి, -6 హోల్ క్యూబ్ అనేది చేయాల్సి ఉంటుంది. -6 హోల్ క్యూబ్ అన్నట్లయితే వాల్యూ ఎంత ఫ్రెండ్స్, -216 అవుతుంది. -216ని డైరెక్ట్గా రాసేయగలుగుతామా, రాయలేం కదా. సో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం దీని గురించి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అన్నట్లయితే నాకు ఇక్కడ 3 డిజిట్ వాల్యూ వచ్చింది, నాకైతే ఓన్లీ 2 డిజిట్ వాల్యూ మాత్రమే కావాలి, అవునా. సో ఇప్పుడు మనం ఈ -216ని మనం ఎలా రాసుకోవచ్చు, పాజిటివ్లో రాయాలంటే 216 బార్గా మనం రాసుకోవాల్సి ఉంటుంది, అవునా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అన్నట్లయితే 2 ఇక్కడ క్యారీగా రాస్తున్నాను. అండ్ అలానే ఇక్కడ 16 బార్గా అది కంటిన్యూ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ 16 బార్ని నార్మల్గా మనం రాసుకోవాలి అన్నట్లయితే మనం ఏం చేయాలని మాట్లాడుకున్నాం ప్రీవియస్గా, మనము కాంప్లిమెంట్ నెంబర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. కాంప్లిమెంట్ నెంబర్ ఎవరికి ఫైండ్ అవుట్ చేయాలి, 16కి కాంప్లిమెంట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. 16కి కాంప్లిమెంట్ నెంబర్ ఎవరవుతారు, మనకి బేస్ వాల్యూ 100 ఉన్నప్పుడు అన్నట్లయితే మనకి 84 అనేది మనకి ఇక్కడ బేస్ వాల్యూ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఫైనల్ ఆన్సర్ అనేది చూద్దాం. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అన్నట్లయితే క్యారీ ఉంది. సో క్యారీ ఎంత ఉంది అన్నట్లయితే 2 ఉంది కదా. సో మనం క్యారీ ఉంటే ఏం చేయాలని మాట్లాడుకున్నాం, సబ్ట్రాక్ట్ చేయాలని మాట్లాడుకున్నాం. ఇంతకుముందు బేస్ వాల్యూ కన్నా వాల్యూ 100 మనం తీసుకున్న వాల్యూ ఎక్కువగా ఉంది కాబట్టి 100 కన్నా ఎక్కువగా ఉంది కాబట్టి యాడ్ చేసాం. కానీ ఇక్కడ వాల్యూ ఏంటి, బేస్ వాల్యూ కన్నా తగ్గి ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది క్యారీని. అండ్ ఇంకో ప్రైమరీగా మనం మాట్లాడుకున్న రూల్ ఏంటి, క్యారీ ఉన్నా లేకున్నా మిడిల్ టర్మ్లో నుంచి మనం -1 కూడా కంపల్సరీగా చేయాలి అని మాట్లాడుకున్నాం కదా. సో ఆ -1 కూడా మనం కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ +108 ఇక్కడ రావడం జరిగింది కాబట్టి ఇది అయితే యాడ్ చేయాలి. కానీ ఇక్కడ నెగిటివ్లో వచ్చింది కాబట్టి మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఆ పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో 8 డైరెక్ట్గా రాసేస్తున్నాను. 2 + 1 అంటే 3 అవుతుంది. అండ్ అలానే ఇప్పుడు 8లో నుంచి -2 + -1 అన్నట్లయితే -3. 8 - 3 అన్నట్లయితే వాల్యూ ఎంత ఫ్రెండ్స్, మనకి 5 అవుతుంది. సో 2 డిజిట్ వాల్యూ కావాలి కాబట్టి 05గా మనం రాసుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనకు మిగిలింది ఏంటి ఫ్రెండ్స్, ఇక్కడ 84 ఉంది. ఆ 84ని డైరెక్ట్గా మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా ఇక్కడ రాసేస్తాం. అంటే 830584 అనేది మనకు వచ్చే ఫైనల్ రూట్ వాల్యూ అవుతుంది, క్యూబ్ వాల్యూ అవుతుంది ఫ్రెండ్స్. అంటే 94 హోల్ క్యూబ్ అన్నట్లయితే మనకి ఏమవుతుంది, ఇక్కడ 830584 అనేది మనకు వచ్చే ఫైనల్ వాల్యూ అవుతుంది. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, -216 ఉంది కాబట్టి -216 బార్ అనేది మనం రాసుకున్నాం.
సో మైనస్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ 8 మనకి ఇక్కడ బార్లో మనకు ఆన్సర్ అనేది ఉండకూడదు కాబట్టి మనం 16కి కాంప్లిమెంట్ నెంబర్ 84తో మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తున్నాము. అండ్ ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మనకి ఎప్పుడైనా సరే ఇలా నెగిటివ్స్లో వాల్యూ ఉన్నప్పుడు మనం కంపల్సరీగా అంటే బేస్ వాల్యూ కన్నా మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ తక్కువగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలనుకున్నాం, ఫిక్స్డ్గా -1 అయితే కంపల్సరీగా చేయాలి. అండ్ క్యారీ ఉన్నట్లయితే క్యారీ కూడా మనం సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది అని ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే మనము క్యూబ్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మన ట్రెడిషనల్ మెథడ్లో క్యూబ్స్ ఫైండ్ అవుట్ చేయడం కన్నా ఈ మెథడ్లో మనము క్యూబ్స్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే చాలా తక్కువ టైంలో అయితే మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ వాల్యూస్ అనేవి అంటే ఈ ట్రిక్ అనేది మనకి ఓన్లీ మనకి 100స్లో ఉన్నప్పుడే వర్కౌట్ అవుతుందా, 1000స్లో ఉన్నప్పుడు వర్కౌట్ అవుతుందా అంటే 100% 1000స్లో ఉన్నప్పుడు కూడా మనకు వర్కౌట్ అవుతుంది. అంటే మనం తీసుకున్న వాల్యూ 1000కి దగ్గరగా ఉన్నా కూడా మనకి ఈ ట్రిక్ అనేది వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఆ ఒక వాల్యూ తీసుకొని అంటే 1000కి దగ్గరగా ఉన్న ఒక వాల్యూని తీసుకొని మనం సాల్వ్ చేయడానికి అయితే ఒకసారి ట్రై చేద్దాము. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మనం ఇక్కడ ఎంత తీసుకున్నాం ఫ్రెండ్స్, 998 అనేది మనం తీసుకుందాం. సో 998 మనం కన్సిడర్ చేసినట్లయితే మనకి బేస్ వాల్యూ దేనికి దగ్గరగా ఉంది, మనకి ఏ బేస్ వాల్యూకి దగ్గరగా ఉంది, 998 మనకి 1000కి దగ్గరగా ఉంది. సో 1000కి దగ్గరగా ఉంది కాబట్టి ఇప్పుడు మనకి బేస్ వాల్యూతో కంపేర్ చేసినప్పుడు మనకి ఎంత డిఫ్సెట్లో ఉంది ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 998 అనేది మనకి ఓన్లీ 2 మాత్రమే డిఫ్సెట్లో ఉంది. అంటే 2 మాత్రమే తగ్గింది, అంటే -2 అనేది మనకి ఇక్కడ వచ్చే వాల్యూ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, సేమ్ టు సేమ్ ఇంతకుముందు ఏ విధంగా అయితే చేసామో ఇక్కడ కూడా అదే విధంగా మనం ట్రిక్ అనేది వర్కౌట్ చేయొచ్చు. సో ఇక్కడ ఉన్న వాల్యూ ఏంటి, -2ని మనం ఏం చేస్తాం, ఫస్ట్ స్టెప్లో డైరెక్ట్గా డబల్ చేస్తాం. -2 అన్నట్లు ఇంటూ 2 అన్నట్లయితే మనకు వాల్యూ ఎంత వస్తుంది ఫ్రెండ్స్, -4 వస్తుంది. ఇక్కడ 998లో నుంచి ఆ 4 అనేది రెడ్యూస్ చేయండి. సో మనకి 994 అనేది మనకి ఇక్కడ RHS దగ్గర మనకు వస్తుంది, సారీ LHS దగ్గర మనకి 994 ఇక్కడ వాల్యూ అనేది ఫిక్స్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ స్టెప్ అనేది మనం చేయాలి. సెకండ్ స్టెప్ మనం చేయాల్సింది ఏంటి, అక్కడ ఏదైతే డిఫిసిట్ వాల్యూ ఉందో ఆ డిఫిసిట్ వాల్యూని మనం ఇక్కడైతే మనం మల్టిప్లై చేయాల్సి ఉంటుంది ఫిక్స్డ్ నెంబర్ 2 తోటి, అవునా, రైట్. ఇప్పుడు మనకు అక్కడేమో -2 ఉంది. ఈ -2ని మనము ఇంటూ ఫిక్స్డ్ నెంబర్ 3 తోటి మనం మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ -2 × 2 అయిపోయింది. సో సెకండ్ స్టెప్లో మనం ఏం చేస్తాం, -2 హోల్ స్క్వేర్ అంటే -2 స్క్వేర్ ఇంటూ 3 అనేది మనం సెకండ్ స్టెప్లో చేయాల్సి ఉంటుంది. -2 × -2 అన్నట్లయితే ఎంత ఫ్రెండ్స్, మనకి +4 అవుతుంది. +4 × 3 అంటే 4 × 3 చేస్తే మనకు వాల్యూ ఎంత వస్తుంది, 12 వస్తుంది ఫ్రెండ్స్. సో మనకేమో ఇక్కడ బేస్ వాల్యూ 1000 తీసుకున్నాం, మల్టిప్లై చేస్తే వచ్చిన వాల్యూ ఎంత, ఓన్లీ 2 డిజిట్ మాత్రమే ఉంది. కానీ ఇక్కడ మనము 3 డిజిట్స్ అనేవి కన్సిడర్ చేయాలి. ఎందుకని ఇక్కడ బేస్ వాల్యూ 1000 కాబట్టి మనము 3 డిజిట్స్ అనేవి మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మనకేంటి ఓన్లీ 2 డిజిట్స్ మాత్రమే వచ్చాయి కాబట్టి మనం ఏం చేయాలి, మిడిల్ టర్మ్లో 0, 1, 2గా రాసుకోవాలి. మరి ఏంటి ఇంతకు ముందు 2 డిజిటే రాశారు కదా, ఇప్పుడు ఎందుకు 3 డిజిట్ రాస్తున్నారు అంటే ఇంతకు ముందు తీసుకున్న క్వశ్చన్లో బేస్ వాల్యూ 100, అందుకని మనం 2 డిజిట్ మాత్రమే తీసుకున్నాము. కానీ ఇక్కడ ఈ ప్రాబ్లంలో మనకు బేస్ వాల్యూ ఏంటి 1000, అందుకని మనము 3 డిజిట్స్ అనేవి కన్సిడర్ చేస్తున్నాం. లాస్ట్ మనకి కొన్ని వీడియోస్ ప్రీవియస్గా మనం చూసినట్లయితే వాటిల్లో కూడా ఈ కాన్సెప్ట్ అనేది మనం వాడుకోవడం జరిగింది ఫ్రెండ్స్. సేమ్ అదే కాన్సెప్ట్ పైన మనం ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకా మనకు మిగిలింది ఏంటి, థర్డ్ స్టెప్ మిగిలింది. ఇప్పుడు థర్డ్ స్టెప్కి మనం ఏం చేయాలి, -2 హోల్ క్యూబ్ అనేది మనం రాసుకోవాలి. సో -2 హోల్ క్యూబ్ అన్నట్లయితే మనకు వాల్యూ ఎంత వస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ -8 అనేది వస్తుంది. సో కానీ మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి, 3 డిజిట్ వాల్యూ కావాలి. దట్ మీన్స్ -008 అనేది మనకు వచ్చే వాల్యూ అవుతుంది. సో నెగిటివ్ సింబల్ మనం డైరెక్ట్గా అక్కడ రాసుకోలేం కాబట్టి 008 బార్గా అయితే మనం రాసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ అన్నట్లయితే 08గా అయితే నేను ఇక్కడ రాసుకుంటున్నాను. సో ఇక్కడ 0 అనేది మనం క్యారీ రాసినా రాకపోయినా మనకు నో ఇష్యూ కదా. కానీ ఇప్పుడు మనకి 8 బార్ అన్నట్లయితే మనం డైరెక్ట్గా సాల్వ్ చేయలేం కదా. సో ఇప్పుడు మనం సొల్యూషన్ చేయడం కోసం మనం ఏం చేస్తాము, 8కి కాంప్లిమెంట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేస్తాం. 8కి కాంప్లిమెంట్ నెంబర్ నార్మల్గా అయితే 2 అవుతుంది. కానీ ఇక్కడ బేస్ వాల్యూ మనకి ఏమైంది, 1000 అయింది. బేస్ వాల్యూ 1000 కాబట్టి మనకి కాంప్లిమెంట్ నెంబర్ ఏమవుతుంది అన్నట్లయితే
92 అనేది మనకి ఇక్కడ కాంప్లిమెంట్ నెంబర్ అవుతుంది ఫ్రెండ్స్ 8కి సంబంధించి. ఇప్పుడు మనం ఏం చేయాలి, డైరెక్ట్గా మన ప్రాబ్లం ఇంతకు ముందులానే మనం సాల్వ్ చేసేస్తాం. సో ఇక్కడ 994 అక్కడ రాసేస్తున్నాను. కానీ ఇక్కడ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, మిడిల్ టర్మ్లో మాత్రం మనం ఖచ్చితంగా -1 చేయాలి. అంటే క్యారీ ఉంటే క్యారీ చేయాలి, క్యారీ ఎంతైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ సబ్ట్రాక్ట్ చేయాలి. అట్ ద సేమ్ టైం -1 ఫిక్స్డ్గా అయితే మిడిల్ టర్మ్లో నుంచి మనం సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. సో 0, 1, 2లో నుంచి మనకి 1 పోయినట్లయితే 0, 1 and 1 మనం డైరెక్ట్గా రాసేస్తున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా మనకు మిగిలింది ఏంటి, 992. సో 992 అనేది అక్కడ రాసేస్తున్నాను. సో 998కి క్యూబ్ ఏమవుతుంది అన్నట్లయితే 994011992 అనేది ఇక్కడ మనకు వచ్చే ఫైనల్ క్యూబ్ వాల్యూ అవుతుంది. సో కాన్సెప్ట్ అనేది అర్థమైందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇంత సింపుల్గా అయితే మనము క్యూబ్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనకి బేస్ వాల్యూకి దగ్గరగా ఉన్నట్లయితే క్యూబ్స్ అనేవి ఇంత సింపుల్గా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో కాన్సెప్ట్ అనేది మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. ఇంత సింపుల్గా బేస్ వాల్యూస్కి దగ్గరగా ఉంటాయి. అంటే బేస్ వాల్యూకి ఎక్స్ట్రా ఉన్నా కానీ ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకున్నాము, బేస్ వాల్యూకి తక్కువగా ఎలా ఉన్నా కానీ ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా. సో బేస్ వాల్యూస్ మనకి ఈ విధంగా ఉన్నట్లయితే, అంటే బేస్ వాల్యూస్కి దగ్గరగా మనకి ఉన్నట్లయితే ఇంత సింపుల్గా అయితే మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడిందని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. మరొక వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ.